నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని త్రయోదశి అంటే ఏమిటి? శని త్రయోదశి విశిష్టత ఏమిటి? ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శని త్రయోదశి చాలా పరమ పవిత్రమైనటువంటి త్రయోదశి. శని త్రయోదశి నాడు ఆచరించవలసినటువంటిది ఏంటి అంటే శని భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరిస్తూ ఉంటాం. ఎందుకు ఆచరిస్తాము అనంటే గనక శాస్త్రం నందు ధర్మమునందు శని దేనికి కారకుడు అంటే కర్మకారకుడు శని అవుతాడు. ఈ కర్మకారకుడు శని అయినటువంటి కారణం చేత మనిషి జీవితంలో కష్టాలమయంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి దుఃఖాన్ని పడుతున్నారు, ఎందుకు ఈ రకమైనటువంటి బాధలను అనుభవిస్తున్నారు? ఒకటి కాదు, మానసిక బాధ, శారీరక బాధ, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పుత్ర సంతానపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, ఎందులో ఏ పని ప్రారంభం చేసినా అది మధ్యలోనే ఆగిపో, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మానవ జీవితంలో ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తాయంటే జాతకంలో గనక శని బాగా లేకపోయినా, శని నీచ స్థానంలో ఉన్న మనిషి జాతకంలో ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమస్థాన శని ప్రభావము, అలాగే సప్తమస్థాన శని ప్రభావం, ఈ 4 మనిషిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అందుకే జాతకంలో శని బాగా లేకపోతే మన జీవితం ఎప్పుడూ కూడా కష్టాలు, అంటే దొడ్డు భాషలో చెప్పాలి అని అంటే కనుక గాడిద ఎట్లయితే కష్టం పడుతుందో ఆ రకమైనటువంటి కష్టాలను మనం ఎక్కువగా అనుభవించేటటువంటి విధానాలు శని బాగా లేకపోవడం వల్ల కలుగుతాయి. అందుకే ఇప్పుడు మనకు ఇలాంటి శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ, లేదా శనివారము త్రయోదశి తిథితో కూడుకొని అదే రకంగా ఈ యొక్క విశేషమైనటువంటి రోజు వచ్చినప్పుడు శనికి సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి. క్రతువులు అంటే మనం చేయవలసినటువంటి విధానాలు. అవి గనక మనము మనస్ఫూర్తిగా భక్తితో ఆచరించినట్టయితే మనిషి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. అందులోనూ ఈ శని త్రయోదశి అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే గనక శని త్రయోదశి యొక్క విధానము చాలా అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు. సాక్షాత్తు శని భగవాను పుట్టినటువంటి రోజు శనివారం. అందుకే శనివారము తిథి త్రయోదశి రోజునే పుట్టాడు కనుక త్రయోదశి శనివారంతో కూడుకొని వస్తే చాలా విశేషమైనటువంటి పర్వదనంతో కూడుకొని ఉంటుంది. అందుకే ఈ శని త్రయోదశి అనేటటువంటిది మనిషి కష్టాన్ని దూరం చేసేటటువంటి శని త్రయోదశి. ఆ రోజున స్వామివారికి ఏం ఆచరించాలి అని అంటే కనుక నవగ్రహాల్లో శని భగవానుని చూసుకోవాలి. ఆ శని భగవానుడి దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు కొన్ని ఉంటాయి. ఆ యొక్క శనిగ్రహ దోషాలు పోవడానికి శని త్రయోదశి నాడు ప్రతి ఒక్క మానవుడు తప్పకుండా ఆచరించవలసింది ఏంటి అంటే 3 పద్ధతులు ఆచరించాలి. 1 దీపము, 2 ధూపము, 3 నైవేద్యము. ఈ 3 కూడా తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. ఏ రకంగా చేసుకోవాలి? ఇప్పుడు మామూలుగా దేవతలందరికీ మనకు తెలుసు ఏం పెడతాము, ఏం చేస్తాము, ఎలా అర్చన చేసుకుంటామని తెలుసు. కానీ శని భగవానుడి దగ్గర ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి. శని భగవానుడికి నలుపు అంటే చాలా ఇష్టం. నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు, నల్లటి లడ్డూలు, ఈ 3 కూడా స్వామివారికి చాలా ప్రీతికరము. అయితే ఈ 3 స్వామివారికి ఎలా పూజ చేయాలి అని అంటే గనక నల్లటి లడ్డూలు అంటే నల్ల నువ్వులు, బెల్లము, ఈ రెండింటిని కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టడము. ఇక రెండవ విషయము నల్లటి వస్త్రము స్వామివారికి సమర్పించడం. అలాగే నువ్వుల నూనెతో స్వామివారికి దీపం వెలిగించడం. చాలామంది దూదితో చేసినటువంటి వత్తులు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా శని భగవానుడికి వేసేటటువంటి వత్తులు నల్లటి వస్త్రం తీసుకొని, నల్లటి రవిక కనుక తీసుకొని దాన్ని కాస్త కత్తిరించేసి దాన్నే వత్తిలాగా చేసుకొని ఆ నువ్వుల నూనెలో ముంచి దాన్నే దీపంలా వెలిగించడం అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి నియమం. ఈ రకమైనటువంటి పద్ధతిని శని భగవానుడి దగ్గర చేసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ప్రీతిగా పెట్టినటువంటి లడ్డూలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ స్వామివారికి నివేదన చేసి అవి తీసుకుని వెళ్ళి గోమాతకు ఆ లడ్డూలను పెట్టాలి. అలా పెట్టడం ద్వారా శని భగవానుడిని పీడ నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ పీడలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క శని త్రయోదశికి ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి జాతకంలో ఎవరెవరికి ఏలినాటి శని నడుస్తుందంటే
కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి. కుంభరాశి వారికి 2.5 సంవత్సరాలు శనికాలం నడుస్తుంది. అలాగే మీనరాశి వారికి 5 సంవత్సరాలు శనికాలము, మేషరాశి వారికి 7.5 సంవత్సరాల పాటు శనికాలం నడుస్తూ ఉంది. అలాగే అర్ధాష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క అష్టమ శని ప్రారంభమైంది. అలాగే కన్యా రాశి వారికి సప్తమ శని ప్రారంభమైంది. కనుక ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఈ శని త్రయోదశి నాడున తప్పకుండా శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఈ రకమైనటువంటి పద్ధతులు పాటించండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం. ఈ రకమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి విశేషంగా వాళ్ళకు శని యొక్క అనుగ్రహం కలిగి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. జాతకంలో శని బాగా లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడతాయి, ముఖ్యంగా ఫైనాన్షియల్ చాలా ఇబ్బందులు పడుతుంది, అంటే అప్పులు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే చేసే వృత్తి వ్యాపారాదులలో తీవ్రమైనటువంటి నష్టం కలుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి కరువయ్యేలా చేసేటటువంటి వాడు శని భగవాన్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఎక్కడ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనస్సు అనేటటువంటిది ప్రశాంతంగా ఉండదు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులకు కారణం శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ శనైశ్వరుని యొక్క పూజను ఆరాధించినా చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి. అలాగే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారము తాంత్రిక విధానంలో ఎవరైతే శని సమస్యలతో బాధపడుతున్నారో కోర్టు విషయాలలో కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులలో కానీ, ఆస్తి గొడవలలో కానీ, లేదా ఏదైనా ప్రాపర్టీస్ అమ్ముదామనుకున్నా, కొందామనుకున్నా, ఇలాంటివి ఏదైనా ఇబ్బందులు ఉంటే దీనికి శాస్త్రీయంలో తిలహోమ తంత్రము, ఈ తిలహోమ తంత్రం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఇవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది. అందుకే శని త్రయోదశి, ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజు జరుగుతుందనుకోండి, వాళ్ళు ఎంతో గ్రాండ్గా చేసుకుంటారు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, చాలా ఆనందపడుతూ ఉంటారు. శని భగవానుడి యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, శని భగవానుడికి ప్రీతిగా, అంటే ఎవరికైనా ఏదైనా ఇష్టమైనటువంటిది ఇచ్చినా కానీ, వాళ్ళకి ఇష్టమైనటువంటి పని చేసినా కానీ ఎదుటి వారు చాలా ఆనందపడతారు, సంతృప్తి పడుతూ ఉంటారు. అలాగే భగవంతునికి కూడా సంతృప్తికరంగా నువ్వు చేసేటటువంటి భక్తి ఆరాధన సంతృప్తిగా చేస్తే తప్పకుండా ఆయన కూడా నీ మీద కరుణా కటాక్షాలు కురిపించి నీ జీవితంలో పడుతున్నటువంటి కొన్ని కష్టాలను తగ్గించేటటువంటి అవకాశము తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి, వాళ్ళందరికీ శుభం లాభం కలుగుతుందమ్మా. ఓకే గురుగారు, శని త్రయోదశి విశిష్టత గురించి, పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.